అమ్మ మనల్ని కమాండింగ్ చేసే ఒక నేచర్. మనకి 25 ఏళ్ళు 30 ఏళ్ళు వచ్చినా ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని తనే జడ్జి చేసేస్తుంది. రూపాయి ఖర్చు పెట్టి అన్ని పనులు చేపిస్తుంది. అదే ఆడపిల్ల పుడితే కొన్నాళ్ళ తర్వాత ఎంతో కొంత ఇచ్చి పెళ్ళి చేసి చేతులు దులిపేసుకుంటారు. అదే మగపిల్లాడైతే జాబ్ చేసి నువ్వు మమ్మల్ని పోషించాలని రూల్ పెడతారు. ఎందుకు? మిమ్మల్ని మేము చైల్డ్హుడ్లో పోషించాము, మీరు మమ్మల్ని ఓల్డ్ ఏజ్లో పోషించాలి. ఈజ్ ఇట్ ఏ బిజినెస్ డీల్ ఆర్ వాట్? ఓకే, పెళ్ళయింది, మనకి ప్రైవసీ కావాలి అని అన్ని ఫెసిలిటీస్ ఉండి మంచి హోమ్లో మనమే పేమెంట్ చేసి పెట్టామంటే మమ్మల్ని ఈ వయసులో ఓల్డ్ ఏజ్లో పడేశారు అని గోల. ఇదే కదా మనకి చాలామందికి ఉండే పేరెంట్స్ మీద ఆలోచన. తన డెలివరీ టైంలో శరీరంలో చర్మం తెగి ముక్కలైపోతున్నా ఒక్కసారి మన ఫేస్ చూసి తను పడ్డ కష్టమంతా మర్చిపోయే ఒక గ్రేట్ హ్యూమన్ బీయింగ్ అమ్మ. ఏ గుడికి వెళ్ళినా ఏ పూజలు చేసినా నా పిల్లలు బాగుండాలి అని కోరుకునే గొప్ప మనసు అమ్మ. మన కెరీర్ పరంగానో పెళ్ళిళ్ళు చేసుకొని దూరంగా వెళ్ళిపోయినా ఎక్కడున్నా నా పిల్లలు బాగుండాలి అని కోరుకునే గొప్ప ఆలోచన అమ్మ. నేను బాయ్ ఫ్రెండ్స్ కోసం పిల్లల్ని చంపేసేవాళ్ళు, లేదంటే నా పిల్లలు ఎలా ఉన్నా పర్లేదు, ఏమైపోయినా పర్లేదు, అప్పుల పాలైపోయినా పర్లా, నేనే బాగుండాలి అని కోరుకునే తల్లిదండ్రుల గురించి మాట్లాడట్లేదండి. నాకు అనారోగ్యంగా ఉంది అయినా నా పిల్లల భవిష్యత్తు బాగుండాలి అని డ్యూటీలకి పరుగులు తీసే తల్లి గురించే మాట్లాడుతున్నా. అలాంటి ఒక తల్లికి మనం ఏమి ఇవ్వగలం? తన తుది శ్వాస వరకు ఆప్యాయంగా పిలిచే అమ్మ అనే ఒక పిలుపు తప్ప మనం వాళ్ళు ఏదేదో చేసేసి ఏమేమో ఖర్చు పెట్టేయాల్సిన అవసరం లేదండి. వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేయరు మన దగ్గర నుంచి. ట్రై టు మేక్ హర్ హ్యాపీ అట్లీస్ట్ 1 day ఆర్ 1 hour ఆర్ 1 minute. తన బర్త్డేకో ఒక మదర్స్ డేకో ఒక చిన్న గిఫ్ట్, ఒక చిన్న సెలబ్రేషన్, వీ నెవర్ ఫర్గెట్ యువర్ సర్వీసెస్ అమ్మా అని ఒక చిన్న ఎక్నాలెడ్జ్మెంట్ ఇస్తే చాలండి. ఒక 10 lakhs పెట్టి మనం పార్టీ చేసుకున్న అంత హ్యాపీ అవ్వమేమో. లుక్ ఎట్ హర్ ఫేస్. తన చిరునవ్వే నీ గెలుపు అమ్మా. ఐ am so blessed to have you as my mom. I love you అమ్మా.